ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే రాహుకేతువులు. ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు. కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం. రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని, అంటే పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి ఫలితాలను ఇచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం 28 అక్టోబర్ 2023 నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అట్లాగే కేతు వచ్చేటప్పటికి తులారాశిలోంచి కన్యారాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి. ఇట్లా 18 నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా, అంటే 12 రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ రాహుకేతువులు సడన్ చేంజెస్, అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి. ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ రాహుకేతువులు అంటే ఎవరో కాదు, సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు. అంటే ఒక రాక్షసుడు. క్షీరసాగర మథన సమయంలో, అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం, అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు, అంటే అమృతం ఉద్భవించింది, ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి, విష్ణువు అంటేనే మాయ, విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు. అయితే విష్ణుమాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి, అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు. విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డించేశాడు. వడ్డించగానే ఏం జరిగింది? తాగేశాడు రాహువు. తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు. వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు. ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహు అయింది, మొండెం కేతు అయింది. ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది, దైవత్వం వస్తుంది. అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు, ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు, ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు. అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల 28వ తారీఖున మీనంలోకి రాహువు, అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణుమాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు. అంటే అంత మాయా స్వరూపం. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద, అన్ని జాతుల మీద వాళ్ళ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు. ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు. ఎట్లాంటి లక్షణాలు అని అంటే, ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో, అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి, దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు. ఇటువంటి భాషల మీద, ఆ భాషను అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఇక అటువంటి రాహు ఉన్నాడు. అంటే రాహు యొక్క మాయా సమన్వితుడు. ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా
ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము. ఇస్తే బికారిని రాజుని చేస్తాడు, రాజుని బికారిని కూడా చేస్తాడు, స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు. ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం. అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు 8 గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద, జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కానీ మరణించిన తర్వాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది. చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు, అంత్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది. అటువంటి మోక్షకారకుడు కేతువు. ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది. వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు, కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడు అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద, ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతువుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. ఇక 28/10/2023 నుంచి 21/5/2025 వరకు ఈ 18 నెలల కాలంలో రాహువు మీనంలోనూ అట్లాగే కేతువు కన్యలో ప్రవేశించి సంచరించేటువంటి 18 నెలల కాలంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కనుక కాస్త పరిశీలించినట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి 12 రాహువు 6 కేతువు ప్రవేశించి సంచరిస్తున్నాడు. మొట్టమొదటగా ఈ 12 ఉన్నటువంటి రాహువు ఏ రకమైనటువంటి ఫలితాలను మేషరాశి వాళ్ళకి ఇస్తాడనేటువంటి అంశాన్ని గమనిస్తే ఇక్కడ 12 రాహు అనేటువంటి గ్రహం ఎటువంటి పరిస్థితుల్లోనూ యోగించదు. మరి ఎటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తుందంటే శత్రు బాధ, అంటే రహస్య శత్రువుల నుంచి బాధలు ఉంటాయి. శత్రువులు మీ మీద విజయం సాధించడానికో, మిమ్మల్ని దెబ్బ కొట్టడానికో చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాదాపుగా వాటిలో సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అలాగే విష కీటకాల వల్ల బాధ, అంటే ఈ రాహుకేతువులు సర్పగ్రహాలు, ఇక్కడ విష యోగాన్ని ఇచ్చేటువంటివి ఈ రాహుకేతువులు. ఎప్పుడైతే 12 రాహు ఉంటాడో విష జంతు బాధ, అంటే విష కీటకాలు కావచ్చు, విష పురుగులు కావచ్చు, ఏదైనా సరే విష జంతు బాధ అనేటువంటిది మేషరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఇక్కడ విష పురుగులు అంటే పాములు, తేళ్లు ఇవే కాదు, డెంగ్యూ దోమ కుట్టినా కూడా ఈ బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి విష బాధ అనేటువంటిది ఏర్పడుతుంది. జ్వర బాధ ఏర్పడుతుంది. అనారోగ్యాలు ఏర్పడతాయి. మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా బలంగా గోచరిస్తున్నాయి. ఇట్లాగా అనేక రకాల ఇబ్బందుల్ని ఈ రాహుగ్రహం అనేటువంటిది ఇస్తుంది. అనవసరమైనటువంటి వ్యయం, అంటే అనవసరమైన ఖర్చులు ఏర్పడుతుంటాయి. మీ ఖర్చులు మీకు అదుపులో ఉండవు. డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వాటిని అదుపు చేయడానికి మీరు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతాయి. అట్లాగే ఈ 6వ ఇంట ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో అది కూడా మేషరాశి వాళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ 6వ ఇంట ఉన్నటువంటి కేతువు వల్ల కూడా కొంత పిరికితనం ఏర్పడుతుంది. అంటే కొంత సహజ సిద్ధంగానే మంచి ధైర్యం, పట్టుదల, ధైర్య సాహసాలతో ధైర్య సాహసే లక్ష్మి అని నమ్మేటువంటి మేషరాశి వాళ్ళకి కూడా కొంతకాలం పాటు పిరికితనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విషయంలో ఇప్పుడు మనం ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది, ఈ వ్యాపారాన్ని ఇలా విస్తరించకపోతే ఏమవుతుంది, దీన్ని ఇలాగా నడగనిద్దాం, కాస్త జరగనిద్దాం, ఎందుకు వచ్చిన రిస్క్ అనవసరంగా అనేటువంటి ప్రతి విషయంలో అట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అనారోగ్య విషయాల వరకు ప్రతి దాంట్లోనూ ఒక రకమైనటువంటి పిరికితనం ఏర్పడుతుంది. శత్రువులు మీ మీద విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని దెబ్బకొట్టడానికే చూస్తూ ఉంటారు. ఇక్కడ శత్రుబాధ, రుణబాధ, రోగబాధ అనేటువంటివి బాగా పెరిగిపోతూ ఉంటాయి. కనుక రాహుకేతువుల యొక్క ప్రభావం మేషరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. అయితే షష్ఠ స్థానంలో ఉన్న కేతుగ్రహ ప్రభావ రీత్యా మాత్రం మేషరాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. అలాగే అప్పులు, రుణాలు తీర్చుకోగలిగేటువంటి అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి. తద్వారా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఆ ఒక్క విషయంలో మాత్రం కేతుగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంది. మిగిలిన విషయాల్లో రాహుకేతువుల స్థితి అంత బాగోలేదు. అందున మేషరాశిలో మరి ముఖ్యంగా చూస్తే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకైతే రాహుగ్రహ ప్రభావం మరీ ఇబ్బందికరంగా ఉంది. కనుక ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలను మేషరాశి వాళ్ళు జరిపించుకుని తీరాలి. అలాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా రాహుకి సంబంధించి, కేతువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఇందులో కూడా ఎవరైతే మేషరాశి వాళ్ళు వాళ్ళ జన్మ జాతక రీత్యా ఈ రాహుదశ, కేతుదశ జరుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ 18 నెలల్లో కూడా నేను చెప్పిన ఇబ్బందులు అయితే వస్తాయేమో, కానీ 2024 ఏప్రిల్ వరకు కూడా
ఆ ఇబ్బందులు అనేటువంటివి అంత తీవ్రంగా రావు. అలాగే కొంతవరకు సేఫ్ జోన్లోనే ఉంటారు, ఆర్థికంగా బలపడుతూనే ఉంటారు. కారణం ఏంటంటే గురుగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా బాగుంది మీ మీద. ఎప్పుడు మరి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అని అంటే మాత్రం 2024 ఏప్రిల్ తర్వాత నుంచి 21 మే 2025 వరకు, అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఏదేమైనప్పటికీ కూడా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ 18 నెలల కాలంలోనూ గురువు మీకు ప్లస్సే, కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఈ రాహుకేతువుల ప్రభావం మీకు ఇబ్బంది అని ఎప్పుడు అనిపిస్తుంది? మీ దశాంతర దశలు అవి జరుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అప్పుడు తప్పనిసరిగా శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక రీత్యా కావచ్చు, రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియజేస్తాను. మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ఇక్కడ కలౌ చండీ వినాయకౌ అంటారు. అంటే ఏంటంటే కలియుగంలో చండీ అమ్మవారు, వినాయకుడు సజ్జ ఫల ప్రదాతలు, అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి. ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం, అంటే కేతువు గనక మనకి గోచార రీత్యా కావచ్చు, జన్మజాతక రీత్యా కావచ్చు బాగోకపోయినా, లేదా కేతువు యొక్క దశాంతర దశలు జరిగినా అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి. అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది. ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షర సహితంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు, కొంత చేసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం. ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే, ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది. రాబోయే 18 నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది. కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని, అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని, కుదిరితే బంగారంలో చేయించుకోండి, లేకపోతే వెండిలో చేయించుకోండి. బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది. కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి. గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి. ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో, మీరు దర్భాసనం మీద కూర్చుని, అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి, అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట. దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మరొక పరిహారం ఏంటంటే, ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చించండి. అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే, వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి, శివాలయంలో సమర్పించండి. దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది. ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి. ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో, అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించండి. లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని, ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవావరణ అర్చన జరిపించుకోవడం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ. అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు
సర్పక్షేత్రాలని సందర్శించండి. అంటే మోపిదేవి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, నాగర్కోయిల్ కావచ్చు, ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహువు శాంతిస్తాడు. ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు. ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వాటిల్లో 2-3 సింపుల్గా చేసేవి చెప్తాను. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు. అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు. మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు. ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది, అయినా సరే చేయకూడదు. ఇదైతే ధర్మశాస్త్రం. కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు. వీలైనంత వరకు వాటిని మానేయండి. ఎవరికైతే రాహుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరో, లేదా రాహుకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, గోచార రీత్యా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది. అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి. ఎవరైతే రాహుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే, ఇట్లాంటి అనేక పరిహారాలు ఉంటాయి, వీటిని కనుక పాటించగలిగితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు, ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.